హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యారీ వ్లాగ్స్ యూకే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అసలు ఎన్ని రోజులు అయిందో కదా వీడియోస్ అప్లోడ్ చేయక. అసలు అందరూ అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ మెసేజ్ చేసినప్పుడు, ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని. అసలు చాలా అంటే చాలా బిజీ అయిపోయాను. అసలు వీడియోస్ తీయాలని కొంచెం ఇంట్రెస్ట్ కూడా తగ్గింది చెప్పాలంటే. అందుకే తీయలేదు. ఇంకెందుకు తీయలేదు, అంత బిజీయా అంటే అది పెద్ద స్టోరీ. ఆ స్టోరీ తర్వాత చెప్తాను. ఇదైతే ఈ బర్త్డే వీడియో కూడా లాస్ట్ ఇయర్ 2025 అక్టోబర్లో చేసిన వీడియో. తర్వాత అప్లోడ్ చేద్దామా, ఎడిట్ చేసే అంత కూడా కొంచెం మైండ్ అంతా డిస్టర్బెన్స్ ఉండి చేయలేక అసలు చేయలేదు. కానీ ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పటికైతే మేము ఇండియాకి వచ్చాము. ఇంక ఇప్పటికైనా చేయాలి వీడియో. ఇంకా అసలు పాపం అందరూ అడుగుతున్నారు కదా, ఇంకా నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ కదా. సో అందుకే అప్లోడ్ చేసా, ఇంకా ఎడిట్ చేసి. సో అదైతే తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మీరు హ్యారీ బర్త్డేని చూసి అయితే ఎంజాయ్ చేయండి. అసలు హ్యారీ ఇది సెకండ్ బర్త్డే, అసలు థర్డ్ బర్త్డే కూడా వస్తుంది వాడికి. నేను ఇంకా థర్డ్ బర్త్డేకి ఎలా ప్లాన్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నా. సో ఈ సెకండ్ బర్త్డే అయితే వాడికి సింపుల్గా మేము ఇంట్లోనే చేసాము. ఇంక ఇదంతా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా. ఇంకా తన డ్రెస్ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నా. నేను వేసుకున్న శారీ మాత్రం లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళా. అది మా అత్తమ్మ కలిసి ఇద్దరం వెళ్ళి షాపింగ్ చేసుకున్నాం. సో శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ హ్యారీకి అయితే ఈసారి కార్ థీమ్ తోటి చెయ్యాలి అని చెప్పి చేసాము. ఆ రోజు హ్యారీ బర్త్డేనే కాదు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఎప్పటికీ చెప్తూ ఉంటా కదా, యశు అని. యశు వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే, హ్యారీ ఏమో సెకండ్ బర్త్డే. హ్యారీకి అయితే ఇంక పెద్ద పెద్ద కొంచెం కొంచెం పెరిగే కొద్దికి వాడికి అన్నీ బాగా తెలుస్తున్నాయి. అంటే ఇది నా బర్త్డే అని, ఇది నా గిఫ్ట్ అని. ఫస్ట్ బర్త్డేకి అసలు ఏం తెలియలేదు. సెకండ్ బర్త్డేకి చాలా చేంజ్ వచ్చింది. వాడికి అన్నీ గుర్తుపడుతున్నాడు, కేకా బర్త్డేకా అని. ఇంట్లో మళ్ళీ ఎవరికి కేక్ తీసుకొచ్చినా కూడా అది వాడికే అని వాడు ఫీల్ అవుతున్నాడు. వాడే కట్ చేస్తా అంటాడు. సో ఇంకా బర్త్డేకి అయితే వాడికి వాళ్ళ పెదనాన్న ట్రాక్టర్ అయితే గిఫ్ట్గా ఇచ్చాడు. వాడికి ఇష్టం బాగా ట్రాక్టర్ అంటే. దాన్ని రోజు ఇంట్లో బయట వేసుకొని ఇప్పుడు కూడా తోలుతూనే ఉంటాడు. ట్రాక్టర్ అంటే చాలా ఇష్టము. ఇంకా నేను యశు అని చెప్పాను కదా, యశు వాళ్ళ బాబు. ఆ రోజు సేమ్ డేట్స్, వాళ్ళకి పుట్టింది కూడా సేమ్ డేట్స్. ఆ రోజు బర్త్డే ఎట్లా చేసామంటే, యశు వాళ్ళ బాబు తన పేరు సుహాన్షు. తనకి మార్నింగ్ చేసాము, హ్యారీకి నైట్ ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఒకే టైం ఉంటే అందరూ అటెండ్ కావాలంటే ఇబ్బంది అవుతుందని. సో మార్నింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి నైట్ చేసుకున్నాము. అసలు మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్. అసలు ఎలా చేయాలి బర్త్డే, అక్కడ ఎట్లా డెకరేషన్ చేయాలి, అసలు వాళ్ళు ఏం ఫుడ్ చేస్తారు, అక్కడ నుంచి వచ్చాక మేము ఎట్లా డెకరేషన్ చేయాలి, మేమేం ఫుడ్ చేయాలి, అసలు మేము ఎప్పుడు స్టార్ట్ చేయాలి, మేము ఎప్పుడు ఎండ్ చేయాలని ఇదే ఆలోచన అయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, తను అప్పటికి నా దగ్గర పాలు తాగుతూ ఉన్నాడు. తనకి నేను 2 years వరకు ఇవ్వాలి అని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయా. సో అందుకే తను ఇండియాకి వచ్చినప్పుడు కూడా నేను అసలు డిస్టర్బ్ చేయలేదు లాస్ట్ ఇయర్ వద్దు అని. బర్త్డే ముందు కూడా చేస్తే మళ్ళీ ఇంకా జ్వరము, మోషన్స్ అవన్నీ అవుతాయి కదా అని చెప్పి నేను అసలు వద్దు, తనకి మొత్తం ఫినిష్ అయిన తర్వాత చేద్దామని. నెక్స్ట్ డే నాకు ప్లాన్ ఉంది, బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయాలి అని. తనకి ఆ రోజే లాస్ట్ అని. అది కూడా నాకు కొంచెం మైండ్లో అంత డిస్టర్బెన్స్ ఉంది, ఇంకా ఆపాలి కదా అని. కాకపోతే కంటిన్యూ చేసామంటే అప్పటికే వాడు బాగా చికాకు చేసుకుంటున్నాడు. బయటకు వెళ్ళిన ప్రతిసారి తాగుతా అని అడుగుతున్నాడు. ఇంకా బాగా ఫుడ్ తినకుండా ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయేది పాల మీదే. సో ఇంకా స్టాప్ చేయాలి అనుకున్నా. సో ఇంకా వాడికి వచ్చిన గిఫ్ట్స్ అవన్నీ కూడా వాడు ఓపెన్ చేయాలి. వాడు ఎక్సైట్మెంట్ తోటి ఓపెన్ చేసుకున్నాడు. అది వాడు ట్రాక్టర్. ఇంకా వాడికి చిన్న ఒక ల్యాప్టాప్ వచ్చింది. ఇంకా వాళ్ళ నాన్న ఏదో ఒక డ్రెస్ తీసుకొని వచ్చాడు. ఇంకా అట్లా చాలా బాగా అయింది బర్త్డే అయితే. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మ్యాక్సిమం రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తా. యాజ్ యూజువల్ వీక్లీ వన్స్ వీడియో మనది సాటర్డే వస్తుందని మీకు అందరికీ తెలుసు కదా. అట్లనే చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇంకా మీరు కూడా చెప్పండి, మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, కంటెంట్ కావాలి, ఇంకా మీకు ఏమైనా యూకేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే కూడా వీడియోస్ చేస్తాను. సో వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.